హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు ఏంటి కొంచెం వెరైటీగా ఉంది వీడియో. ఏంటని చూస్తున్నారా? కొంచెం వెరైటీ వీడియోనే అండి. వెరైటీ అంటే ఇంట్లో చేసుకునే పనులు కాకుండా మా అబ్బాయి స్కూల్ వర్క్ అన్నమాట. స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. సైన్స్ వేర్ అంట. సైన్స్ వేర్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి. మా అబ్బాయికి అయితే మ్యాథ్స్ ఇచ్చారన్నమాట. మ్యాథమెటిక్స్ ఇచ్చారు. మ్యాథ్స్కి సంబంధించిన అన్నీ చేయాలన్నమాట. అంటే మెజర్మెంట్ పార్క్ అని ఇచ్చారు. అన్ని మెజర్మెంట్స్తో కూడిన పార్కు ఉండాలి, మెజర్మెంట్స్ ఉండాలి. దాని మీద అన్నీ మనం మిల్లీగ్రామ్స్, సెంటీగ్రామ్స్, కిలోమీటర్స్ ఇవన్నీ రాసి ఉండాలన్నమాట. ఆలోచించి కొన్ని వీడియోలు అవి చూసి ఇంకా కడకి ఈ రకంగా చేశానండి. చాలా అంటే రోజు కొంచెం చేశాను. ఒక 10 days పట్టిందన్నమాట. కొంచెం ఎక్కువ కదా, అన్నీ చేత్తో తయారు చేశానమాట. అన్నీ పేపర్తో తయారు చేసినవే, ఏమీ రెడీమేడ్ లేవండి, ఏమీ కొన్నాయి లేవు అన్నమాట. అన్నీ రెడీమేడ్గా కొనేసి పెట్టేస్తారు చాలామంది. నేనైతే అలా పెట్టలేదు. చెట్ల ఆకులు, ఈ ఆచు, ఈ రాళ్ళు, కిలోమీటర్స్ రాళ్ళు ఉన్నాయి కదండి రోడ్డు పక్కనే, అవి, ఈ కప్స్, ఆయిల్ కొలుస్తారు కదా ఆ కప్స్ అన్నీ కూడా నేను ఇంక చెట్లు చూసారా కొబ్బరి చిప్పలతో చేశాను అన్నమాట. కొబ్బరి చిప్పలకి ఆ చెట్టు కొమ్మ పెట్టి పెయింట్ వేసి చేశాను. ఇవి కూడా అలాగే చేశానండి. ఈ ఆకులు కూడానే అట్ట మొక్కకి ఆ ఆకులు పెయింట్ వేసి అలా చేశాను. మొత్తం అన్నీ హ్యాండ్ మేడ్ అన్నమాట. అన్నికి కొంచెం టైం పట్టిందండి. ఎలా ఉందో పార్కు మీరైతే నాకు కామెంట్లో చెప్పాలన్నమాట. చాలా టైం తీసుకున్నాను. పార్కులో ఏమేమి ఉంటాయి, ఇసుక ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పిల్లలు ఊగే ఉయ్యాళ్ళు ఉంటాయి, పచ్చని చెట్లు ఉంటాయి, పిల్లలు అది ఆడుకుంటూ ఉంటారు. గ్రీనరీ, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది కదా, అవి రాశాను. మెజర్మెంట్స్ అన్నారు కనుక మనకి ఇది రోడ్ వే మాట, లోపలికి వెళ్ళే వే మాట. రోడ్డు పక్కన పార్క్ ఉంటుంది. ఆ రోడ్డు పక్క నుంచి ఆర్చ్, మెజర్మెంట్ పార్క్ అని, వెల్కమ్ టు మెజర్మెంట్ పార్క్ అని ఆర్చ్లోంచి పార్క్ లోపలికి వెళ్తున్నట్టు మాట. ఈ ప్రాజెక్టు నాకు ఇచ్చినప్పుడు నేను చాలా ఎలా చేయాలి ఏంటని ఒక ఐడియా లేకుండా అయిపోయింది అన్నమాట. 2-3 వీడియోలు అవి చూశాను. చూసాక ఒక ఐడియా వచ్చిందండి. అయినా ఎలా చేస్తానో ఏంటో, ఎలాగవుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. కడకైతే నాకైతే చాలా బాగా నచ్చింది. స్కూల్లో టీచర్ కూడా మీదే చాలా బాగుంది మేడం, 5th 6th క్లాస్ పిల్లలు కూడా ఇంత బాగా చేసుకురాలేదు, మీదైతే నెంబర్ 1, చాలా బాగుంది, ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలేదు అనేసి టీచర్ కూడా అన్నారన్నమాట. మ్యాథమెటిక్స్ టీచరు. ఇది సైన్స్ వేర్ అంటండి. సైన్స్ వేర్లో మా ప్రాజెక్ట్ పెడతారన్నమాట. దానికి మనం చేసిన ప్రాజెక్ట్కి టీచర్ కొన్ని సెంటెన్స్ రాసిస్తారు. అవి ప్రిపేర్ చేసి పంపాలన్నమాట పిల్లల చేత. పిల్లలకి చెప్పాలి, నేర్పించి పంపాలి. వాళ్ళు అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారు. సైన్స్ వేర్ రోజున మొత్తం అందరూ పెద్దవాళ్ళందరూ వస్తారన్నమాట. వచ్చినప్పుడు పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ గురించి. అందుకు ముందే తీసుకున్నారన్నమాట. ఒక 1 month ముందు తీసుకున్నారు. చేసినప్పుడైతే నేను చాలా టెన్షన్ పడ్డానండి, అలా ఎలాగొస్తుందో ఏంటని. టీచరు స్కూల్కి పట్టుకెళ్ళడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది అన్నమాట. బండి మీద చాలా కష్టంగా పట్టుకుని వెళ్ళాము. దూరం స్కూలు, ప్రాజెక్ట్ ఏమో పెద్దది, ఆటోలో అది పట్టదు. చాలా కష్టపడి పట్టుకుని వెళ్ళాము, కష్టపడి చేసాము. ఎంత కష్టపడి చేసినా కానీ వాళ్ళు బాగుందని అప్పటికి కష్టం అంతా పోయిందండి. పిల్లలకి ఇంతంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తారన్నమాట ఇప్పుడు మా అబ్బాయి స్కూల్లో అని. కాకపోతే అన్నీ చెయ్యాలి, చెయ్యకపోతే టీచర్స్ ఊరుకోరు. చేయమని మళ్ళీ పంపుతారు. బాగాలేదనుకో మళ్ళీ రివర్స్ ఇచ్చి పంపుతారన్నమాట. ఇప్పుడు దాకా నాదైతే ఎప్పుడు వెనక్కి ఇచ్చి పంపింది లేదు. లాస్ట్ టైము ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. అప్పుడు కూడా ఒక పెయింట్ వేసామన్నమాట, గాంధీ తాత పెయింట్ వేసాము. ఆ వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ మెజర్మెంట్ పార్క్ వీడియో అయితే మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. అన్నీ చేత్తో చేసినవే. చాలా కష్టపడి చాలా కష్టపడే చేశానని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసుకుని రోజు కొంచెం ఏమేం చేయాలి ఇవన్నీ ముందు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఇది రావాలని ఒక ఐడియా నాకు, నేను ఎలా చేయాలనుకుంటున్నాను అదంతా నా కళ్ళ ముందు అలా తిరుగుతుంది. దానికి తగ్గట్టుగానే నేను అన్నీ అలా రెడీ చేసుకున్నాను అనమాట. అలా రెడీ చేసుకుని థర్మాకోల్ షీట్ ఉంటుంది కదండి పెద్దది, ఓ థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను. ముందు దాని మీద అంటించేసాక రోడ్ వే అన్నీ వేసాక ఒక రూట్ వచ్చిందన్నమాట. చుట్టూ ఇలా గోడ కింద కట్టి ఇటకల్లాగా పెయింట్ కూడా వేసాను. లోపల అదంతానేమో ఒరిజినల్ ఇసుక, రోడ్డు మీద దొరుకుతాయి కదండి ఇసుకలో రాళ్ళు, ఇవన్నీ తెచ్చి ఆ రోడ్డుకి దారి కింద లోపలికి పిల్లలది ఆడుకునేలాగా అందులో నడిచే విధంగా లోపలికి అలా పెట్టానమాట.
మెజర్మెంట్స్ అన్నారు కదా, కాటా కూడా ఉండాలండి. ఆ కాటా కూడా పుల్లలతో తయారు చేసిందే. పక్కన స్టోన్స్ అవి కూడా నేను మామూలుగా తయారు చేశాను. మొత్తం అన్నీ తయారు చేసినానండి. ఎక్కడ నేను రెడీమేడ్ కొన్నదైతే లేదు. ఇలాగా చేయటం అనేది చాలా కష్టం. ఎంత కష్టపడి అయితే ఎవరో చేయట్లేదు ఈ రోజుల్లోని. అస్తమాను ఇస్తున్నారు కదా, ఎప్పుడైనా ఇస్తే చేయాలనిపిస్తుంది. మా అస్తమాను ఓ నెలకి ఒకటో రెండో ఇచ్చినట్టు ఇస్తున్నారు. ప్రతి నెల కంపల్సరీ ప్రాజెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇలా సైన్స్ వేరు ఏదన్నా ఆర్ట్ ఎగ్జిబిషన్ అన్నప్పుడు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఉట్టప్పుడు కూడా ఇస్తారు. మ్యాథ్స్ ప్రాజెక్ట్ ఇది నేను రెండోదండి. ఇప్పుడు దాకా నేను పెద్దగా చేసింది లేదు, మామూలుగా సింపుల్గా చేశాను ఒకటి. ఇదైతే చాలా కష్టపడి హార్డ్ వర్క్ అనే చెప్పొచ్చు. చాలా కష్టపడ్డానండి. ఇవి కూడా నేను కొన్ని వీడియోల్లో చూశాను అన్నమాట. టీచర్ కొన్ని వీడియోలు పంపింది నాకు. ఆ వీడియోలన్నీ చూసాక ఒక ఆలోచన అంటూ వచ్చింది, ఇలా చేస్తే బాగుంటుందని. ఇంకా అలా అలా చేశాను అన్నమాట. అన్నీ ఆ షీట్ మీద అన్నీ ఒకటంతరతో పెట్టినప్పటికీ నాకు లోపలంతా ఖాళీ ఎక్కువగా అనిపించేసింది. ఆ ఖాళీ ఏం చేయాలో అర్థం కాక ఒక ఐడియా వచ్చిందన్నమాట. పార్క్ అంటే ఇసుక కూడా ఉంటుంది, రాళ్ళు అవి ఉంటాయి, గ్రీనరీలోని నడిచి దారిలాగా ఉండాలనేసి మొత్తం ఇసుక అది వేసి లోపల రాళ్ళు స్టోన్స్ అవి అంటించాను అనమాట. కడకైతే నా ప్రాజెక్ట్ లుక్ ఇలాగ వచ్చిందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. స్కూల్లో టీచర్స్కి కూడా చాలా బాగా నచ్చింది. ప్రిన్సిపల్ మేడం కూడా చూసిందంట. అబ్బా చాలా బాగుంది అనేసి అన్నదంట. క్లాస్ టీచరే చెప్పిందన్నమాట, చాలా బాగుంది మేడం, ఇంకా మీదే ఫస్ట్ అన్నట్టుగా చెప్పిందన్నమాట ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ ప్రాజెక్ట్ వర్క్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ప్రతి వీడియోకి నాకు లైక్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా వస్తుంది, హైప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఇలాంటి ఏమైనా వీడియోలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ నేను చేసేటప్పుడు ఎవరో ఉండలేదు వీడియో తీయటాకమాట, చేసాక వీడియో తీస్తున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, బాయ్.